అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఎక్కడికో తెలుసా? మన కథ మొదలైన చోటికి. అవును, మనుషుల కథ మొదలైన మొదటి రోజుల్లోకి. ఇది కేవలం ఒక పాత కథ కాదు, మనందరి గురించి, మన నిర్ణయాలు మనల్ని ఎలా మారుస్తాయో చెప్పే కథ. పదండి, కాలంలో వెనక్కి వెళ్ళి అసలు కథేంటో తెలుసుకుందాం. అసలు మనం ఈ కథ మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నల గురించి ఆలోచిద్దామా? ఈ భూమి, ఈ ఆకాశం, ఈ చెట్లు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇంకా ముఖ్యంగా మొదటి మనుషులు ఎలా పుట్టారు? ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్నలకే సమాధానం మన ఈరోజు కథలో దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన ప్రయాణం మొదలవుతోంది. ఒకసారి ఊహించుకోండి, చుట్టూ ఏమీ లేదు, శబ్దం లేదు, వెలుగు లేదు, అంతా చిమ్మ చీకటి. అలాంటి చోటనుంచే ఈ అద్భుతమైన ప్రపంచం పుట్టింది. ఎలా అంటారా? అదే మనమిప్పుడు చూడబోతున్నాం. చూడండి ఇక్కడ, కేవలం 6 రోజుల్లో ప్రపంచం ఎలా మారిపోయిందో. మొదటి రోజు చీకటిని పోగొడుతూ వెలుగు వచ్చింది. తర్వాత నీలి ఆకాశం, విశాలమైన సముద్రాలు. మూడో రోజుకల్లా భూమిమీద పచ్చని గడ్డి, రంగురంగుల పువ్వులు, పెద్ద పెద్ద చెట్లు వచ్చేశాయి. ఆపైన సూర్యుడు, చంద్రుడు, మినుకుమినుకుమనే నక్షత్రాలు. ఐదో రోజుకి నీళ్లలో చాపలు, ఆకాశంలో పక్షులు సందడి చేశాయి. చివరిగా ఆరో రోజున ఈ సృష్టిలోకెల్లా ఓ ప్రత్యేకమైన జీవి రాబోతుంది. ఇంత అందంగా అన్నీ సృష్టించిన తర్వాత కూడా దేవుడికి ఏదో వెలితిగా అనిపించింది. ఆకాశం, భూమి, జంతువులు అన్నీ ఉన్నాయి, కాని లేదో మిస్సింగ్. అప్పుడే దేవుడు ఒక చాలా స్పెషలైన పని చేయాలనుకున్నాడు. మిగతా వాటన్నిట్లాగా కాకుండా తనలాగే ఉండే ఒక జీవిని సృష్టించాలని అనుకున్నాడు. అవును, తన స్వరూపంలోనే. ఇది చాలా పెద్ద విషయం కదా. అదిగో, ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. దేవుడు నేలమీద నుంచి కొంచెం మట్టి తీసుకుని ఒక మనిషి రూపాన్ని తయారుచేశాడు. కాని అది కేవలం మట్టి బొమ్మే. అప్పుడు దేవుడు ఆ బొమ్మలోకి జీవాన్ని ఊదాడు. అంతే, ఆ మట్టి బొమ్మ కళ్ళు తెరిచింది, ఊపిరి పీల్చుకుంది. అతనే మొదటి మనిషి. పేరు ఆదాము. సరే, ఆదాము వచ్చేశాడు. మరి ఉండటానికి ఒక ఇల్లు కావాలి కదా. దేవుడు ఆదాము కోసం ఒక మామూలిల్లు కాదు, ఒక స్వర్గంలాంటి అందమైన ప్రదేశాన్ని తయారుచేశాడు. ఆ ప్రదేశం పేరే ఏదెన్ తోట. పదండి, మనం కూడా ఆ తోటలోకి వెళ్ళి చూద్దాం. వావ్! ఆ ఏదెన్ తోట ఎంత బావుందో చూడండి. ఎటు చూసినా పచ్చని చెట్లు, నోరూరించే తీయని పండ్లు, అంత ప్రశాంతంగా ఆనందంగా ఉంది. అక్కడ బాధ అనేదే లేదు. ఆదాంకి కావలసినవన్నీ ఆ తోటలోనే ఉన్నాయి. ఎంత అదృష్టమో కదా. అయితే ఆ తోటలో ఆదాముకి పూర్తి స్వేచ్ఛ ఉంది. కాని ఒక్క షరతు, ఒకే ఒక్క రూల్. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఏ పండైనా తినొచ్చు, కాని ఒక్క చెట్టు పండును మాత్రం తినొద్దు. ఆ పండు తింటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. చూసారా, అన్నీ ఇచ్చి ఒక్కదానికి మాత్రమే వద్దు అన్నాడు. ఇది నమ్మకానికి సంబంధించిన ఒక చిన్న పరీక్షలాంటిది. అంత అందమైన తోటలో అన్ని జంతువులతో ఉన్న ఆదాము ఒంటరిగా ఉన్నాడు. అతనికి మాట్లాడుకోవడానికి, ఆడుకోవడానికి తనలాంటివాళ్లు ఎవరూ లేరు. ఇది దేవుడు గమనించాడు. పాపం, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి ఒక తోడు కావాలి అనుకున్నాడు. అందుకే దేవుడు ఆదాము గాఢ నిద్రలో ఉండగా అతని పక్కటెముకనుంచి మొదటి స్త్రీని సృష్టించాడు. ఆమె పేరే అవ్వ. ఆదాము నిద్రలేచి అవ్వను చూడగానే ఎంతో సంతోషించాడు. ఇక అతనికి ఒంటరితనం లేదు. వాళ్ళిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటి కుటుంబం. ఆ తోటలో ఎంతో ఆనందంగా, ఏ బాధా లేకుండా కలిసి జీవించడం మొదలుపెట్టారు. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో కథలో ఒక విలనొచ్చాడు. వాళ్ల సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయాడు. ఒక మోసపూరిత పాము రూపంలో వాళ్ల దగ్గరికొచ్చాడు. వాళ్ల మనసులో అనుమానమనే విత్తనాన్ని నాటడానికి, వాళ్ల నమ్మకాన్ని పరీక్షించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఏం జరగబోతోందో చూద్దాం. ఆ పాము చాలా తెలివైంది. అది నేరుగా అవ్వ దగ్గరికి వెళ్ళి, అవునా, దేవుడు నిజంగానే ఈ తోటలో ఏ పండు తినొద్దని చెప్పాడా అని అడిగింది. గమనించారా, దేవుడు చెప్పింది అది కాదు. దేవుడు ఒక్క పండు మాత్రమే తినొద్దన్నాడు. కాని ఈ పాము దేవుడు చాలా కఠినమైన వాడిలా అన్ని పండ్లనూ తినొద్దన్నాడేమో అన్నట్టుగా ప్రశ్న వేసింది. ఇక్కడే మోసం మొదలైంది. అవ్వా, లేదు లేదు, ఒక్క పండు మాత్రమే తినొద్దన్నాడు అని చెప్పగానే ఆ పాము వెంటనే ఒక పెద్ద అబద్ధం చెప్పేసింది. అయ్యో, మీరు చనిపోరు, నిజానికి ఆ పండు తింటే మీరు కూడా దేవుడిలాగే అయిపోతారు అని ఆశపెట్టింది. దేవుడి మాట అబద్ధం, నా మాట నిజమన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు
అవ్వ మనసులో గందరగోళం మొదలైంది. ఒకవైపు దేవుడు మాట, మరోవైపు పాము చెప్పిన ఆశ. ఆమె ఆ పండు వైపు చూసింది. అది చాలా అందంగా, తినాలనిపించేలా కనపడింది. చివరికి ఆమె దేవుడు మాటను పక్కనపెట్టి పాము చెప్పిన అబద్ధాన్ని నమ్మింది. ఆ పండును కోసుకుని తినేసింది. అంతేకాదు, అందులో కొంచెం ఆదాముకి కూడా ఇచ్చింది. అతను కూడా తినేశాడు. ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి తప్పు అదే. ఆ పండు తిన్న వెంటనే వాళ్ల ప్రపంచం మారిపోయింది. అంతకుముందు ఉన్న సంతోషం, ప్రశాంతత అన్నీ మాయమైపోయాయి. వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి, కాని మంచివైపు కాదు. ఇక్కడ చూడండి, ఎంత తేడా ఉందో. పండు తినకముందు వాళ్ల మనసంతా ఆనందం, శాంతితో నిండి ఉండేది. కాని ఆ తప్పు చేసిన వెంటనే వాళ్లలోకి సిగ్గు, భయం వచ్చేశాయి. అయ్యో, తప్పు చేసేశామే అన్న భావన వాళ్లని వెంటాడటం మొదలుపెట్టింది. ఆ భయం వాళ్ళని ఏం చేయించిందో చూడండి. రోజూ వాళ్లతో స్నేహితుడులా మాట్లాడే దేవుడు తోటలోకి రాగానే ఆయన శబ్దానికి భయపడి పొదల్లో దాక్కున్నారు. చూశారా? తప్పు చేసినప్పుడు వచ్చే భయం మనల్ని ప్రేమించేవాళ్లకూడా దూరం చేస్తుంది. దేవుడితో స్నేహం పోయి భయం మొదలయింది. దేవుడు వాళ్లని వెతుక్కుంటూ వచ్చి, నేను తినొద్దు అన్న పండును తిన్నారా అని అడిగాడు. తప్పు ఒప్పుకోడానికి ఇదొక మంచి అవకాశం. కాని ఆదం ఏం చేశాడో తెలుసా? నేను కాదు, నువ్వు నాకిచ్చిన ఈ అవ్వ ఇచ్చింది, అందుకే తిన్నాను అని చెప్పాడు. అంటే తప్పుని అవ్వ మీదకి నెట్టేశాడు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు కదా. దేవుడు అవ్వవైపు తిరిగి, నువ్వెందుకిలా చేశావు అని అడిగాడు. మరి అవ్వ ఏం చెప్పిందో తెలుసా? నేను కాదు, ఆ పాము నన్ను మోసం చేసింది, అందుకే తిన్నాను అని చెప్పింది. చూశారా? ఆదాము అవ్వ మీద నెట్టాడు, అవ్వ పాము మీద నెట్టింది. ఎవ్వరూ అవును, నేను తప్పు చేశాను అని ఒప్పుకోలేదు. దీనివల్ల వాళ్ళ తప్పు మరింత పెద్దదైపోయింది. సరే, ఇప్పుడు కథ చివరి దశకు వచ్చేసింది. తప్పు చేశారు, దాన్ని ఒప్పుకోకుండా ఒకరిమీద ఒకరు నిందలు వేసుకున్నారు. ఇప్పుడు దానికి ఫలితం అనుభవించాలి కదా. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద పాఠం కూడా ఉంది. అదేంటో చూద్దాం. ప్రతి తప్పుకి ఒక పరిణామం ఉంటుంది. దేవుడు మొదట పాముతో, నువ్వు నేలమీద పాకుతో వెళ్తావు అన్నాడు. తర్వాత అవ్వతో, బిడ్డల్ని కనడంలో నీకు కష్టముంటుంది అన్నాడు. ఆదాముతో, ఇకపై నువ్వు బతకాలంటే చాలా కష్టపడి పనిచెయ్యాలి అన్నాడు. అన్నింటికన్నా పెద్ద శిక్ష ఏంటంటే వాళ్ళిద్దర్నీ ఆ అందమైన ఏదెన్ తోటనుంచి బయటకు పంపించేశాడు. అలా ఆదాము, అవ్వ ఆ స్వర్గంలాంటి తోటను విడిచిపెట్టి బయటకు వచ్చేశారు. దేవుడి మాట వినకపోవడం అనే ఒక్క తప్పు వల్ల వాళ్ళు అంత మంచి ప్రదేశాన్ని కోల్పోయారు. ఇది వినడానికి కొంచెం బాధగా ఉంది కదా. సరే, ఈ కథ పూర్తయింది. కాని దీన్నించి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు కొన్నున్నాయి. మొదటిది, మనల్ని ప్రేమించేవాళ్లు మన పెద్దవాళ్లు చెప్పే మాట వినడం చాలా ముఖ్యం. రెండోది, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఉంటుంది. మంచి పనికి మంచి, చెడ్డ పనికి చెడు. మూడోది, ఇంకా చాలా ముఖ్యమైనది, మనం తప్పు చేస్తే ధైర్యంగా ఒప్పుకోవాలి, ఇంకొకరి మీద నింద వెయ్యకూడదు. ఈ కథని ముగించే ముందు అందరం ఒక క్షణం ఆలోచిద్దాం. ఆదాము అవ్వ చేసిన తప్పు నుంచి మనం నేర్చుకోగల అతి ముఖ్యమైన పాఠమేంటి? రోజూ మన జీవితంలో మంచి దారిలో నడవడానికి ఈ పాఠం మనకెలా ఉపయోగపడుతుంది? దీని గురించి ఆలోచించండి, సరేనా?